వనరులు సృష్టించే అలాగే ఎలాగైతే ఈ ఇన్వెస్టర్స్ బయట ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి మన రాష్ట్రం కానీ విదేశాల నుంచి కానీ వచ్చి ఆయన అసలు ప్రపంచానికే విషయానికి ఒక పెద్ద బ్రాండ్ నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది మళ్ళీ రాష్ట్రాన్ని బ్రతికి పట్టగట్టాలన్నా తిరిగి గట్టులు పడేయాలన్నా ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు దిక్చూసి అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బుట్ట రేణుకా గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. పాపం చాలా సౌమ్యురాలు. మన జగన్ చెప్తున్నాడు చాలా పేదరాలని. ఇవాళ బ్యాంక్ ఎగ్గొట్టి బ్యాంకులో అప్పు ఎల్ఐసి ఎంత 350 కోట్ల రూపాయలు సంచులు డబ్బు తీసుకొస్తాను ఇప్పుడు ఇక్కడికి నియోజకవర్గానికి. ఇవాళ నన్ను అడిగితే ఈ 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రానికి తను సంపాదించింది బడ్జెట్ గా తనే ఇవ్వచ్చు బ్యాంకులకి ఇంకో అప్పులు తీసుకోకుండా. అటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చి ఆయన అంటాడు సౌమ్యురాలు, సామాన్యురాలు, పేదరాలని. ఇంకా మిమ్మల్ని నిరుపేదలు చేయడమే వాళ్ళ లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోతున్నారు, పేదవారు నిరుపేదలైపోతారు రేపు. గుర్తుపెట్టుకోండి. చెప్పాను నేను, మీరు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని. ఇవన్నీ మీరు గమనించండి, అప్రమత్తులై. ఎలాగైతే నాడు నాన్నగారు చైతన్యాన్ని తీసుకొచ్చారో ప్రజల్లో, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు వనరులు కల్పించారో ప్రజలకి, వాళ్ళ కాళ్ళ మీద ప్రతి నిరుపేద కుటుంబంలో నుంచి కొంత ప్రతి వాడిని అటు వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే వాళ్ళ ఇంటి నుంచి ఒక బిడ్డ అటు ఐటీకి వెళ్తే సుమారుగా నెలకి 75,000 రూపాయల జీతం. అటువంటి పరిస్థితులకి, ఆర్థిక పరిస్థితుల్ని అటు అన్ని సమతుల్యంగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళంతా ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు వ్యవసాయం దండగా అన్నాడంట ఆయన. వీళ్ళ అబద్ధాలకి ఎంతో లేదు, ఏది మాట్లాడినా అబద్ధమే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మీరు నిజానికి రండి, ప్రస్తుతం భ్రమలోంచి బయటపడండి. నేను అదే అంటుంటాను. నేను ఏదైతే సినిమాలు నటించాను, ఏదైతే విజయాలు మీరు ఇచ్చారో, నేను అప్పుడప్పుడు నిజాలకి చాలా మీ అందరికంటే కూడా దగ్గరగా ఉంటాను నేను. అందుకే నన్ను నేను గర్వంగా చెప్పుకుంటా. నాకున్న జ్ఞాన సంపదలు, బ్రాహ్మణుని, ఐశ్వర్యాలు, వైశ్యుడిని, మంచికి మాలను వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని.